సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులు ఉండవు. ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి, ఎవరు టికెట్ వస్తే మాకేం సంబంధం ఏంటి? మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం. ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు. అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్టే. ఆప్ కన్వీనర్ హోదాలోనూ కుట్రకు పాల్పడ్డారు. ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది. గోవా ఎన్నికల్లో డబ్బులు చేరవేతను వివరించింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు, అరెస్టుపై పిటిషన్ కొట్టివేసిన న్యాయమూర్తి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యిండు. నేను ఢిల్లీ ముఖ్యమంత్రిని నన్ను అరెస్ట్ చేసిన దాన్ని కొట్టేయండి, అరెస్టు ప్రొసీడింగ్స్ అని చెప్పి వెళ్ళిండు కోర్టుకి. కోర్టు ఏం చెప్పింది? ముఖ్యమంత్రి అయితే అరెస్ట్ చేయొద్దనేది. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఇంకో పదవైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా రాజ్యాంగం ముందు అందరు సమానమే. రాజ్యాంగం సుప్రీం, చట్టం సుప్రీం. కాబట్టి చట్ట ప్రకారం నువ్వు ముఖ్యమంత్రిగా ఇంకో పదవి ఉందా, పదవి అడ్డం కాదు. చట్ట ప్రకారం శిక్షించడానికి ఆ జరిగిన ఇష్యూ చట్టం అది కానీ ఆధారం, పదవి ఆధారం అయితే అందరు పదవిలో ఉన్నోళ్ళు ఏ తప్ప ఏం చేయొచ్చు అంటే చేస్తారు. అందుకే చెప్పింది సీఎం అయితే అరెస్ట్ చేద్దాం, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులు ఉండవు. ముఖ్యమంత్రికి ఒక హక్కులు, ప్రధానమంత్రికి ఒక హక్కులు, సామాన్య మానవుడికి ఒక హక్కులు ఇలా. భారత రాజ్యాంగం ప్రతి భారతీయ పౌరుడికి సమానమైన హక్కులు ఇచ్చింది అనే సుప్రీంకోర్టు చెప్పింది. నేను బాధితురాల్ని, ఢిల్లీ మద్యం కేసుతో సంబంధం లేదు, నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు. అంటే నేను బాధితురాలని అంటుంది కవిత గారు. నేను బాధితురాలని, నేను అక్యూజ్ని కాదు అని చెప్తుంది. దేంట్లో బాధితురాలువి, దేనికి బాధితురాలువి? ఇంకోటి కూడా చెప్తుంది, నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు. రామోజీరావుకి ఇట్లా మార్గదర్శిలో నేను డిపాజిట్లు సేకరించినా కానీ వాళ్ళకి ఇచ్చిన దొంగతనం అని తెలిసిన తర్వాత, తప్పు అని తెలిసిన తర్వాత అన్నట్టుంది. ఏమది కూడా నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలే. అసలు అందులో ఉన్నవాళ్ళు లేవా? ఆర్థిక లబ్ధి ఏం చేకూరిందో వాళ్ళు చెప్తారు. ఎట్లా ఈడీ సిబిఐ చెప్పింది ఎన్ని వందల కోట్లు వచ్చినాయి, ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, లేకపోతే ఎన్ని కోట్లు వచ్చినాయి వాళ్ళు చెప్తారు. ఆర్థిక లబ్ధి నాకు ఉందా లేదా అనేది సెకండరీ. కానీ ఆ స్కాములో, ఆ వ్యవహారంలో ఉన్నవాళ్ళు ఇవ్వనేది సమస్య. ఇప్పుడు అది చెప్పాలి మీరు. నాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు కాబట్టి నన్ను దోషి అనొద్దు అంటే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది అని చెప్పగానే పరోక్షంగా చెప్తున్నట్టు అర్థమవుతుంది. సాక్షులను బెదిరిస్తున్నానడం అబద్ధం. బీజేపీలో చేరితే విచారణ ఆగుతుంది. తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేక మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు. నిన్న ఒక 2-3 పేజీలు లెటర్ రాశారు భావోద్వేగంతో కవిత గారు. నన్ను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు అని చెప్పి ఆమె భావోద్వేగంతో రాశారు. బీజేపీలో చేరితే ఎలాంటి విచారణలు ఉన్నో అన్ని తారుమారైతే, అన్ని అవినీతి కార్యక్రమాలు ఏముండవు, కడిగిన ముచ్చావు అని అంటారు. వాస్తవం కూడా కొంత బీజేపీ చేస్తుంది. ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని కారణాలు చేస్తుంది. ప్రతిపక్ష నాయకులే ఏదో అవినీతి పరులు అన్నట్టు, అక్రమాలు చేస్తున్నట్టు, బీజేపీలో ఎవడు లేనట్టు. బీజేపీ కండవ కప్పుకొని అన్ని కేసులు మాపి, వాస్తవంగా చాలామందిని చూసినాం మనం. అన్ని కేసులు మాపి సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి బ్యాంకులు అప్పులు ఎగ్గొట్టారనే అభియోగాలు ఉన్నాయి. ఈడీ సిబిఐ నోటీసులు ఇచ్చి గత ఎన్నికల టైంలో వాళ్ళ గురించి లేదుగా, వాళ్ళ దాంట్లో జాయిన్ అయ్యారు. అట్లా మహారాష్ట్రలో కొంతమంది ఉన్నారు, యూపీలో కొంతమంది ఉన్నారు, బీహార్లో కొంతమంది ఉన్నారు, ఈ పశ్చిమ బెంగాల్లో కొంతమంది ఉన్నారు. టీఎంసీ పార్టీలోంచి బీజేపీలో చేరితే కథం అయిపోయా, అన్ని కేసులు మాపి. ఇది వాస్తవమే మీరు అన్నది. బీజేపీలో చేరితే ఏది ఉండదు, విచారణలు ఉండవు అన్నది కరెక్టే. కానీ నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు కాదు, నాకు ఎలాంటి సంబంధం లేదా అనాలా. అది ఉందా లేదా అది చెప్పాలా. నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదంటే అందులోకి పోయి ఉంటారు. ఆర్థిక లబ్ధి చేకూరిందా లేదా అనేది మీరు కాదు చెప్పాల్సింది. ఈడీ సిబిఐ